ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీతో కలిసి బ్రతికే అర్హత నాకు లేదు బావా. ఏం మాట్లాడవేంటమ్మా? విని చూసావా ఏమంటుందో? నువ్వైనా చెప్పమ్మా. రామయ్య, ఏంటయ్యా నాకు ఈ కష్టాలు? జరిగేవి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. చిన్నప్పటి నుంచి నా కొడుక్కి నేను ఏది గొప్పగా ఇవ్వలేదు. ఉన్న ఆస్తినంతా మా ఆయనకి దారిపోసాను. ఎక్కువ శాతం మా ఆయన నాకు కష్టాలు ఇచ్చాడు. వాడికి నేను కష్టాలే ఇచ్చాను. అన్ని భరించాడే కానీ ఈరోజు కూడా అమ్మా నాకెందుకు ఇలా చేసావు, ఎందుకు నాకు ఇవ్వలేదు అని ఏనాడు అడగలేదయ్యా. వాడి జీవితంలో మొత్తం అడిగింది ఒకటే, అది కూడా వాడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడి మరదలు వీణని. నేనిప్పుడు వీణని కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇంక నేను బ్రతికి ఏంటయ్యా ప్రయోజనం? ఇంకా నాతో ఏం చేయిద్దామని నన్ను ఇక్కడ ఉంచావు. నా వల్ల కావట్లేదయ్యా. నా కొడుకు మొహం కూడా నేను చూడలేకపోతున్నాను. వాన్నలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వీణా కార్తిక్ల పెళ్లి చేసి ఆ జంట ముసి నవ్వుల్ని చూద్దాం అనుకున్నాను. కానీ నేను కన్న కలలన్నిటికీ చీకటి మబ్బులు మూసిరేలా చేసావు కదయ్యా. ఏం సాధిద్దామని నన్ను ఇన్ని కష్టాల పాలు చేశావు. ఈ దారుణం అంతా రిషి వల్ల జరిగింది. వాడు కుటుంబంలో వాడే. కలహాలు కూడా ఈ కుటుంబంలోనే సృష్టించావు. ఎక్కడా లేని గొడవలు వింత మా కుటుంబంలోనే సృష్టించావు. ఎందుకయ్యా ఇదంతా? మేం కుటుంబాన్ని ఎంతకు దగ్గర చేద్దాం అనుకున్నా పరిస్థితులు అంతకంతకు వెనక్కి లాగుతున్నాయి. ఇప్పుడు రిషిని వీణకిచ్చి పెళ్లి చేస్తే అది చూసి నా కొడుకు గుండె తట్టుకోగలదా? మరదల సర్వస్వం అని బ్రతుకుతున్నాడు వాడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఎందుకయ్యా నా తలరాతని ఇలా రాసావు? ఏం పాపం చేశానని నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? ఎలాగైనా నన్ను కష్టాల నుండి
ఒడ్డున పడేయ్యా, ఒడ్డున పడే. నువ్వంటే ప్రాణమని, నీతోని లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోని లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. వీణ, ఇలా ఎలా బతుకుతాననుకుంటున్నావు వీణ? నా వల్ల అస్సలు కావట్లేదు వీణ. నువ్వు నా దానివి, నిన్నెలా వదులుకోగలను? ఆ రిషిగాడు చేసిన పనికి వాడిని ముక్కలు ముక్కలు నరికి నేను పెళ్లి చేసుకోవాలనుంది. కానీ వాణ్ణి మెడలు తాళి కడతాడన్న ఊహను కూడా భరించలేకపోతున్నాను. లేదు, అది అస్సలు జరగనివ్వను. కార్తీక్, నువ్వు తాగుతావా? తాగుతాను, కానీ మీరు చేసిన పనులకి ఇది వ్యసనంలో మారిపోయేలా ఉంది. కార్తీక్, కార్తీక్నే. మీరు చెప్పినవన్నీ విని కుటుంబానికి విలువిచ్చి ఆగిపోయిన కార్తీక్నే. ఇప్పుడేమొచ్చింది దానివల్ల నాకు? మీ సుపుత్రుడు చేసిన పనికి నా మరదలు నాకు దూరం అయిపోయింది. ఆ తట్టుకుని నన్ను ఎలా నిలబడమంటారమ్మా? వాడి వల్ల నా ప్రేమ నాశనం అయిపోయింది. తను చేసింది తప్పే, దారుణమే. కానీ దానికి నువ్విలా అయిపోతే నేను చూడలేను కార్తీక్. అందరిలోనూ పెద్దవాడిగా. ఇక చాలా ఆపండమ్మా. అసలు మీరు వచ్చి మాకు మంచి చేస్తాను అన్నారు కదా, ఏంటి ఏంటి ఇదే నా మంచి? అసలు మీరు వచ్చాక ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. మీరు రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఇలా జరిగేదే కాదు. నా వేడ నాకు దూరం అయ్యేదే కాదు. అలా రాక్షసుడి చేతులు పడేదే కాదు. అసలు మీరు మాకు చేసిన మంచి ఏంటి? మీరు రాకముందే మేము ఆస్తి అంతస్తు లేకపోయినా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కనీసం పక్క పక్కన కూడా లేకుండా పోతున్నాం అమ్మా. మొన్న మా అమ్మ, ఇప్పుడు వీణ. ఇంకా ఇలా ఎన్ని భరించాలమ్మా? ఎన్ని కోల్పోవాలి నేను? దేనికోసం ఇదంతా? ఇలా ఉంటే కుటుంబం కలిసి ఉండడం వల్ల ఉపయోగం ఏంటమ్మా? ఏంటి ఉపయోగం?
ప్లీజ్ నా వీణని నాకు తెచ్చివ్వండి అమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నా వీణని నాకు తెచ్చివ్వండి అమ్మా. వీణ లేకుండా నేను బతకలేను. వీణా సారీ బావా, నేను చేసిన పనికి నువ్వు అస్సలు తట్టుకోలేవని నాకు తెలుసు. కానీ తప్పట్లేదు బావా, నా పగ తీర్చుకోవడానికి ఇదొక్కటే దారి. నేనన్న మాటలకి నీ గుండె బద్దలైపోయి ఉంటుంది కదా బావా. బయటికలా అంటున్నా, లోపల నేను చచ్చిపోయాను బావా ఆ మాట అనడానికి. అయినా ఎంతో కాలం కాదు బావా, తొందరలోనే ఈ లోక్నాథ్ని, వాడి కుటుంబాన్ని, పరువు ప్రతిష్టని నాశనం చేస్తాను. వీణా, అత్తయ్య ఊరుకో వీణా, ఊరుకో. నేను చచ్చిపోతాను అత్తయ్య. ఇలా ఉండడం నా వల్ల అస్సలు కావడం లేదు. బావకి దూరంగా ఉంటూ నేను బ్రతకలేను అత్తయ్య. నన్ను చంపేయండి. వీణా, నీకేమైనా పిచ్చి పట్టిందా? జరిగిందని నువ్వు మార్చలేవు కదా. ప్రాణాలు తీసుకోవడం అంటే అంత తేలిక? మీ బావ కోసం నువ్వు చేస్తావు, నీ కోసం మీ బావ చేస్తాడు. పార్వతీ అత్తయ్య బ్రతికుంటారనుకుంటున్నావా? ఇలా ఎంతమంది చావాలి? నువ్వో నవ్వు అని నేనంత ఈజీగా చెప్పలేను వీణా, కానీ ఇప్పుడు అదే కరెక్ట్. ప్లీజ్ కొంచెం ఆలోచించి ధైర్యంగా ఉండు. అంతా బాగుంటే కార్తిక్కి భార్యగా ఈ ఇంటికి వస్తావనుకున్నాను. ఆ రిషి చేసిన పనికి అంత తలకిందులైపోయింది. ఈ పెళ్లి ఆ దేవుడే నిర్ణయించాడనుకోవడమే. మీరీ టైంలో ధైర్యంగా ఉండాల్సింది పోయి మీరు కూడా తనతో కలిసి బాధపడితే ఎలా? చూడు వీణా, జరిగిందేదో జరిగిపోయిందని నేను అనలేను, కానీ జరగబోయే దాంట్లో ఎటువంటి సమస్య వచ్చినా ఇప్పటి నుంచి నీకు నేనున్నాను. మాటిస్తున్నాను వీణా, ధైర్యంగా ఉండు. ఇది విధిరాత, తల వంచక తప్పదు. మీరెన్ని చెప్పినా నాకు బ్రతకాలని లేదు. కానీ నేను చచ్చిపోతే బావ ఏమైపోతాడు, తన జీవితం ఏమైపోతుందన్న ఒక్క ఆలోచన నన్ను ఆపుతుంది. చూడు వీణా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏది ఏమైనా నీకు రిషికి పెళ్లి జరక్క తప్పదు. అదే అందరికీ మంచిది. కార్తిక్ సంగతి నేను చూసుకుంటాను. ఒక తల్లిగా అది నా బాధ్యత. నువ్వు ధైర్యంగా ఉండు. అత్తమ్మా, ఈ ఒక్క విషయంలో నన్ను నమ్మిన వాళ్ళందరూ నన్ను క్షమించాలి. ఏం చేసైనా సరే నేను అనుకున్నది సాధించుకుని వెళ్తాను. సారీ అత్తయ్య.
మొత్తానికి ఒక కొత్త కుటుంబం ఏర్పడిపోతుందా? నేనుండగా ఖచ్చితంగా అది జరగనివ్వను. ఏది ఏమైనా సరే, ఎలాంటి పరిణామాలు జరిగినా సరే అన్నింటికీ పంగనామం పెట్టి నేను అనుకున్నదే చేస్తా. ఈ భాగ్యం పట్టుబడితే ఎవడి బతుకైనా భోగి మండల్లో పడిన పాత వస్తువు అయిపోవాల్సిందే, తగలబడిపోవడమే. ఏంటి డాడ్ ఆలోచిస్తున్నారు? రిషి గురించా? ఈ ఆలోచించేదేదో ముందు నుంచి ఆలోచించి మన అన్ని విషయాల్లో కంట్రోల్లో పెట్టుంటే ఇంతవరకు వచ్చేదే కాదు డాడ్. మీ అమ్మ కనుకుంటుంటే ఈ పాటికి వాడిని గొంతు పిసికి చంపేసేది. వాడి ముఖం చూస్తుంటేనే చంపేయాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు అనుకుని ఏం లాభం డాడ్? వాడు చేసిన పనికి ఇష్టం లేని అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకోవాల్సి వస్తుంది. తప్పదురా. వేద పార్వతి చెప్పినట్టు వేణా రిషిల పెళ్లి చేయాల్సిందే. అంతకు మించి వేరే దారి లేదు. అవును డాడ్, ఇప్పటి నుంచైనా వాడికి సరిగ్గా గడ్డి పెట్టండి, లేదంటే ఇంకా చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది. ఏమిట్రా అన్నయ్య, నీకు మతుండే మాట్లాడుతున్నావా? వేణాని ఇంటి కోడల్ని చేసుకుందామంటావేంటి? మరేం చేయమంటావు? ఆ వెధవ చేసిన పనికి నేను అంతకు మించి ఏం చేయను. ఒరే అన్నయ్య, కాలికి బురదైతే కడుక్కోవాలరా, ఒళ్ళంతా పూసుకోకూడదు. నువ్వు చెప్పినంత ఈజీ కాదు భాగ్యం ఈ విషయాన్ని డీల్ చేయటం. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడినా మొదటగా మోసం వస్తుంది. అందరి ముందు నేను ఫూల్ అవుతాను. ఆ రాస్కల్ చేసిన పనికి. డాడ్, డాడ్ నన్ను క్షమించండి డాడ్. నిజంగా నేనేం చేశానో నాకు గుర్తులేదు. నాకు తెలిసి నేనేం చేయలేదు డాడ్. రే చెత్త వెధవ, అది ఆధారాలతో సహా చూపిస్తుందిరా ఇడియట్. అసలేదంటే నాకు ఒళ్ళు మంట. మళ్ళీ అది నా కోడలంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. డాడ్, ఐమ్ రియల్లీ సారీ డాడ్. నేను చెప్తుంది నిజం. ఆపో, చంపేయాలనిపిస్తుంది నీ మొహం చూస్తుంటే. సరే, ఇంకా మీరు కొట్టుకుని తిట్టుకుంటే ఏమొస్తుంది? ఇద్దరికీ అదంటే ఇష్టం లేదు, నాకు కూడా అదంటే అస్సలు నచ్చదు. ముందు దాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించుకోండి. ఇంత జరిగిన తర్వాత ఎలా వదిలించుకుంటామే? అన్నింటికీ ఒక దారుంటుందన్నయ్య, ముందు అది ఆలోచించండి. ఒరే రిషి, ముందు దాన్ని బయటికి నెట్టే. అవసరమైతే నా కూతురు మీనాక్షినిచ్చి నీకు పెళ్లి చేస్తా. అన్నయ్య నాకు మాటిచ్చాడు. అన్నయ్య మాట నిలబెట్టుకోకపోయినా నేను నిలబెట్టుకుంటాను. నా కూతుర్ని నీకిచ్చి చేస్తాను. మనమంతా ఒక కుటుంబం రా. దాన్ని అర్జెంటుగా ఎలాగైనా వదిలించుకోవాలి, ఎంత వీలైతే అంత త్వరగా. నువ్వు చెప్పింది బాగానే ఉందత్తా, కానీ ఎలా అని ఆలోచిస్తున్నాను. అదంటేనే నాకు చాలా కంపరం. ఇదిగో బ్లాంక్ చెక్ తీసుకో. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకది ఇంటి కోడలన్న పేరే వినిపించకూడదు. శభాష్రా అన్నయ్య, డబ్బుకి నగలకి లొంగని ఆడదంటూ ఉండదు. వెళ్ళరా అల్లుడు, జాగ్రత్తగా ఎరవే. చాప గ్యాలంకి చిక్కాలి, దెబ్బకి పాప బయటికి పోవాలి. డాడ్, ఇప్పుడు చూడండి నా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో. నువ్వు ఏం చెప్పినా నేను విన్నావు. నువ్వు ఏం చెప్పాలనుకున్నా దాన్ని బయటికి పంపించి తర్వాత చెప్పు, వింటాను. పంపిస్తాడులేరా అన్నయ్య, నువ్వు ఒక దారిచ్చావు కదా, అంతా వాడే చూసుకుంటాడు. నువ్వు వెళ్ళరా అల్లుడు, వెళ్ళి చాపకు ఎరవే. వెళ్ళు. వీడు ఏం చేస్తాడో ఏంటో. వాడు ఏం చేసినా చేయలేకపోయినా మనమైతే ప్రయత్నాలు ఆపం కదా. దాన్ని బయటికి తోలేయాల్సిందే. నా కూతుర్ని ఇంటి కోడలుగా తీసుకురావాల్సిందే. మన కుటుంబ పరువు ఎక్కడికి పోదురా అన్నయ్య. నువ్వు ధైర్యంగా ఉండు.
ఎవరు? మిమ్మల్ని అడిగేది. ఎవరంటే మాట్లాడరే? రేపొద్దున్న తెల్లవారేసరికి ఆ వీణ చెప్పా చేయకుండా పెట్టే బేడ సర్దుకుని చెక్కేస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. అదెలా? చెప్పానుగా, చూస్తూ ఉండమని. ఏదైనా చెప్తే పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పు.